ఏపీ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గ్రామ వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం పెంచుతామని హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు. మూటలు మోసే కార్మికుల్లా కాకుండా గౌరవప్రదమైన ఉద్యోగులుగా గుర్తిస్తామన్న కూటమి ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని, 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వాపోతున్న గ్రామ వాలంటీర్లతో మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ మేడా ఫేస్ టు ఫేస్. ఏదైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో వీరంతా కూడా ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లందరినీ 10,000 రూపాయలు జీతం పెంచుతాము, వాలంటీర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి ప్రభుత్వం అయితే చెప్పడమే చూస్తాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా కూడా ఇంతవరకు వాలంటీర్లకి జీతం కాదు కదా, వాలంటీర్లకి 10,000 పెంచే పాపాలు అయితే పోలేదు. కానీ వాలంటీర్లు అంటే ప్రభుత్వానికి అనేక రకాలుగా రిప్రజెంటేటివ్లు ఇచ్చారు, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే రాకపోవడంతో ఒక్కసారిగా గ్రామ వాలంటీర్లు అంతా కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి చూస్తాను. అసలు వారి సమస్యలు ఏంటి, గ్రామ వాలంటీర్లు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు వాలంటీర్లకు సంబంధించిన విజయవాడ ఉపాధ్యక్షురాలు అయితే మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ ప్రధానమైన సమస్యలు ఏంటి? కూటమి ప్రభుత్వం మీకు హామీలు ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్ పరిస్థితి ఎలా ఉంది? మాకైతే ఫస్ట్ ఎలక్షన్స్ ముందైతే మేము వాలంటీర్లు మీరు బస్తాలు మోసే ఉద్యోగం చేస్తున్నారు, 5,000 మీకు ఏం సరిపోతాయండి, మీకు మేము వచ్చిన తర్వాత 10,000 ఇస్తాము, 10,000 ఇచ్చి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మిమ్మల్ని ఒక మంచి పొజిషన్ లో చెప్తాము అని ఎలక్షన్ల ముందైతే హామీ ఇచ్చారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు 6 నెలలు అవుతుందండి. 6 నెలల నుంచి కూడా మాకు ఏ ఉద్యోగం ఇవ్వలేదు, కనీసం మమ్మల్ని వాలంటీర్గా గుర్తించలేదు. ఈ రోజు మేము ఇంతమంది ఆడపిల్లలు వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం, మేము ఒక్కడే అడుగుతున్నామని ముఖ్యమంత్రి గారు మీరు ఎలక్షన్ల ముందు ఎలా చెప్పారు వాలంటీర్లుగా మేము తీసుకుంటాము, అప్పుడు ఉన్న ఎలక్షన్ వాలంటీర్స్ ఇప్పుడు ఎందుకు లేరు అని చెప్తున్నారు, అప్పుడు ఉన్న జీవాలు ఇప్పుడు ఎందుకు లేరు అంటే ఎంతమంది ఆడపిల్లలు మీకు కనిపించట్లేదా? ఆ రోజు ఏం చెప్పారు మీరు, మేము తీసుకుంటాం ఖచ్చితంగా మీకు మిమ్మల్ని నెరవేరుతాం అని చెప్పారు. మీకు మోట్లు మోసే ఉద్యోగం కాకుండా మీకు మేము మంచి ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెడతాను అన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నానండి, ఇంతమంది ఆడపిల్లల ఉసురు మీకు తగలదా? ఇంతమంది వచ్చి రోడ్డు మీద నుంచున్నారు, ఏం మాకు లేవా? మేము మనుషుల్లో మీకు కనిపించట్లేదా? మమ్మల్ని ఈ రోజు ఇంత బాధ పెడుతున్నారని మీకు కనిపించట్లేదా అని అడుగుతున్నానండి. నేను 6 నెలల నుంచి 1 రూపాయి మమ్మల్ని డబ్బులు ఇవ్వకుండా రోడ్ల మీద నిలబెట్టి ఇంత బాధ పెడుతున్నారే, మీకు నేను కనిపించట్లేదా అని అడుగుతున్నాను. ఒక్కొక్కరు ఎంత బాధ పెడుతున్నారు, అందరికి పిల్లలు లేరా? అందరూ వరదల టైంలో ఎంత బాగా కష్టపడ్డారండి. వరదల టైంలో అందరు పిల్లలు కూడా వదిలిపెట్టి పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 10 దాకా వాళ్ళు ఆ మురికి నీళ్ళలో తిరిగారు. కనీసం జనం కూడా రాలేకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీకు ఇచ్చారు. ఒక్కొక్కరికి ఫుడ్ ప్యాకెట్లు అంటే ఆ ప్యాకెట్లు ఎన్ని మట్ల, మరి అప్పుడు మీరు బస్తాలు మోపించలేదా మా చేత? ఫుడ్ మోపించలేదా? వాటర్ మోపించలేదా? ఎన్ని మోపించారు మా చేత? మరి మేము కూడా ఆ పని చేశాం కదా, మరి ఇప్పుడు మీకు ఎందుకు రావట్లేదు నోరు మమ్మల్ని తీసుకోవాలని? ఇంతమందిని ఎందుకు మీరు బాధపడుతున్నారని నేను అడుగుతున్నానండి. ప్రధానంగా గత ప్రభుత్వంలో అది రాజకీయ ఒత్తిళ్ల వల్ల కొన్ని ఉద్యోగాల రాజీనామా అయితే గతంలో చేశారు. ఇప్పుడు రాజీనామా చేసిన వ్యక్తులందరినీ కూడా వాలంటీర్లు మళ్ళీ ఉద్యోగాలు తీసుకుంటామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అసలు మీ ప్రధానంగా మీరు వాళ్ళు కూడా ఉద్యోగాలు తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని మాత్రమే కొనసాగించి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుకుంటున్నారు? మీకు దయ ఉంచి వాళ్ళని కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా 5 సంవత్సరాలు కష్టపడ్డారు. ఏదో రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళు ఏదో వాళ్ళు భయపెట్టడం వల్ల వాళ్ళు కూడా